భారతీయ సమాజం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా మానవీయ విలువలు, సామాజిక బాధ్యతలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజాన్ని తిరిగి సంస్కరించడానికి, దేశభక్తిని పెంపొందించడానికి ఉద్దేశించిన 5 సూత్రాల ప్రణాళికే పంచ పరివర్తన్. ఇది కేవలం ఒక నినాదం కాదు, ప్రతి పౌరుడి జీవన శైలిలో రావాల్సిన మార్పు. నిత్య జీవితంలోనూ సమాజంలోనూ పంచ పరివర్తన్ ఆవశ్యకతను ప్రధానంగా 3 కోణాల్లో చూడవచ్చు: వ్యక్తిగత వికాసం, సామాజిక ఐక్యత, దేశాభివృద్ధి. విచ్ఛిన్నమవుతున్న సామాజిక సంబంధాలను పునరుద్ధరించడానికి పంచ పరివర్తన్ దోహదపడుతుంది. నేటి ఆధునిక కాలంలో కులం, మతం, వర్గాల పేరుతో సమాజం చీలిపోతోంది. సామాజిక సమరసత ద్వారా మనుషుల మధ్య ఉన్న గోడలను తొలగించి అందరిలో మనం ఒక్కటే అనే జాతీయ భావాన్ని నింపటం చాలా అవసరం. సమాజం ఐక్యంగా ఉంటేనే బాహ్య శక్తులను ఎదుర్కోగలం. నైతిక విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ కోసం ఇది అవసరం. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోతున్నాయి, మానవీయ సంబంధాలు తగ్గుతున్నాయి. కుటుంబ ప్రబోధం ద్వారా పిల్లలకు చిన్నతనం నుండే క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, దేశభక్తిని పెంపొందించడం సాధ్యమవుతుంది. బలమైన కుటుంబాలే నేరాలు లేని సమాజానికి పునాది వేస్తాయి. పర్యావరణ సంక్షోభం నుంచి భూమిని రక్షించుకోవాలి. నేడు గ్లోబల్ వార్మింగ్, నీటి కొరత, కాలుష్యం మానవాళి ఉనికికే ముప్పుగా మారాయి. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం నినాదం కాదు, అది మన మనుగడకు అవసరం. మన పూర్వీకులు నేర్పిన ప్రకృతి ఆరాధనను తిరిగి అలవర్చుకోవడం ద్వారానే భావితరాలకు సురక్షితమైన ప్రపంచాన్ని అందించగలం. ఇక మన దేశ ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవం కోసం పంచపరివర్తన్ ఉపయోగపడుతుంది. ఏ దేశమైనా తన సొంత ఉత్పత్తులు, సంస్కృతిపై ఆధారపడినప్పుడే అభివృద్ధి చెందుతుంది. స్వదేశీ భావన వల్ల స్థానిక పరిశ్రమలు పుంజుకుంటాయి, నిరుద్యోగం తగ్గుతుంది. అంతేకాకుండా పరాయి దేశాల సంస్కృతిపై వ్యామోహం తగ్గి మన భారతీయత పట్ల స్వాభిమానం పెరుగుతుంది. బాధ్యతాయుతమైన పౌరసత్వం పెంపొందించడానికి, అంటే నేడు చాలామంది హక్కుల గురించి పోరాడుతారు కానీ బాధ్యతలను మర్చిపోతుంటారు. నాగరిక కర్తవ్యం ద్వారా ప్రజల్లో క్రమశిక్షణ పెరుగుతుంది. రోడ్ల మీద చెత్త వేయకపోవడం, చట్టాలను గౌరవించడం వంటి చిన్న మార్పులు దేశ రూపురేఖలను మారుస్తాయి. మొత్తంగా చెప్పాలంటే భారత్ను తిరిగి విశ్వ గురువుగా మార్చడానికి, ప్రతి పౌరుడిలో దేశహితం కోసం తపనను పెంచడానికి పంచ పరివర్తన్ ఒక శక్తివంతమైన ఆయుధం.